దీర్ఘకాల ప్రయోజనాలే పరమావధిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై వివిధ రంగాలు, సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ వ్యూహాత్మకంగా బడ్జెట్ను రూపొందించారని కొనియాడారు. మూలధన వ్యయానికి ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రశంసలు కురిపించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా తీర్చిదిద్దిన బడ్జెట్ను పార్లమెంటు ముందుంచింది. మొత్తం 53,47,315 కోట్ల రూపాయలతో 2026-27 ఆర్థిక ఏడాది బడ్జెట్ను రూపొందించింది. రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి మునుపెన్నడూ లేనంతగా మూలధన వ్యయానికి 12.22 లక్షల కోట్లు ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు చేయలేదు. నరేగా స్థానంలో తీసుకొచ్చిన వీజీ-జీరామ్జీ పథకానికి 95,692 కోట్లు కేటాయించారు. సంస్కరణల ఎక్స్ప్రెస్ ను మరింత ముందుకు తీసుకెళతామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ను పరిశ్రమల వర్గాలు స్వాగతించాయి. రాబోయే కాలంలో ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి సాంకేతికత, ఏఐ కీలకమన్న విషయం బడ్జెట్లో ప్రస్ఫుటంగా కనిపించిందని భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో కృత్రిమ మేధస్సు, సేవలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు కీలకంగా మారబోతున్నాయని అభిప్రాయపడ్డారు. నిర్మాణాత్మక సంస్కరణల్ని ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని మైక్రోసాఫ్ట్ భారత్, దక్షిణాసియా అధ్యక్షుడు పునీత్ చాందోక్ అన్నారు. T20 ప్రపంచ కప్నకు ముందు టెస్ట్ మ్యాచ్ బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టిందని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయంకా పేర్కొన్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వృద్ధిని కొనసాగించేలా ఆర్థిక పద్దు ఉందని తెలిపారు. మూలధన వ్యయాన్ని 12 లక్షల కోట్లకు చేర్చడం సుస్థిరాభివృద్ధికి బాటలు వేస్తుందని సుజ్లాన్ గ్రూపు సహ వ్యవస్థాపకుడు గిరీష్ తంతి అభిప్రాయపడ్డారు. పునరుత్పాదక ఇంధనం, గ్రిడ్ ఆధునీకరణ, ఇంధన భద్రతకు ప్రాధాన్యమివ్వడం ప్రశంసనీయమని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేశారని సేల్స్ ఫోర్స్ దక్షిణాసియా ప్రెసిడెంట్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. రక్షణ రంగానికి కేటాయింపులు పెంచడాన్ని ఆమె స్వాగతించారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని కోటక్ మహీంద్రా బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. సంస్కరణల్ని కొనసాగించేలా కొత్త పద్దుందని ఫిక్కీ చైర్మన్ అనంత్ గోయంకా తెలిపారు. దేశీయంగా వృద్ధిని ప్రోత్సహించేలా చర్యలు ఉన్నాయని అసోచాం అధ్యక్షుడు నిర్మల్ కే మిండా చెప్పారు. అంతర్జాతీయంగా భారత్ పోటీతత్వాన్ని పెంచేందుకు బడ్జెట్లో రోడ్ మ్యాప్ను రూపొందించారని సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ విశ్లేషించారు.